కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అండి మన బాడీలో బ్లడ్ లాస్ అవుతుంది. ఇందాక అన్నట్టు అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే మనకు ఫుడ్లో కానీ నీళ్ళల్లో కానీ ఎప్పుడైనా మనము విష పదార్థాలు చేరినప్పుడు దాంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈకోలై, షిగెల్లా, సాల్మొనెల్లా అంటే మన టైఫాయిడ్ అంటే కదా, వీటి వల్ల ఈ బ్యాక్టీరియాస్ వల్ల మన పేగుల్లో అల్సర్స్ ఫామ్ అయిపోయి ఒకటేసారి మన మోషన్స్ లూజ్ అయ్యి దాంతోపాటు బ్లడ్ మిక్స్ అయ్యి డిసెంట్రీ లాగా వస్తుంది. దీనివల్ల మన బ్లడ్ లాస్ చూస్తుంటాం. సిమిలర్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ ట్యూబర్క్లోసిస్ కానీ లేకపోతే ఇంకా క్రానిక్ డిసీజెస్ ఎలాంటివంటే దానివల్ల మనకు ఆకలి తగ్గిపోతుంది, సిమిలర్గా మన బరువు కూడా తగ్గుతుంది. ఈ ఆకలి తగ్గినప్పుడు మనము న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ సరిగ్గా తీసుకో, దానివల్ల మెల్లమెల్లగా బ్లడ్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ మెయిన్గా నేను చెప్పినట్టు టీబీ కానీ కొన్ని క్యాన్సర్స్ కానీ ఇలాంటి క్రానిక్ డిసీజెస్లో మన కిడ్నీస్ పాడవడమో లేకపోతే మనకు ఈ హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవ్వడానికి ఎరథ్రోపాయిటిన్ అనే పదార్థం చాలా ఇంపార్టెంట్. అది కిడ్నీలో ఉత్పత్తి అవుతుంది. సో ఈ ఎరథ్రోపాయిటిన్ క్రానిక్ డిసీజెస్లో మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సో దీనివల్ల మన ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ మన బాడీలో సరిగ్గా ఉన్నా కూడా మన హిమోగ్లోబిన్ ఉత్పత్తి జరగదు. సో దీన్ని ఎనేమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్ అంటారు. దీంట్లో ఇన్ఫెక్షన్సే కానీ, థైరాయిడే కానీ, లేకపోతే డయాబెటీసే కానీ, లేకపోతే క్యాన్సర్సే కానీ, లేకపోతే కిడ్నీ డిసీజెస్ కానీ, లివర్ డిసీజ్, హార్ట్ డిసీజెస్ కానీ ఇలాంటివి కామన్గా చూస్తుంటాం.